హలో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఒక సెకండ్ ఇయర్ ఎంఎల్టీ వాళ్ళకి ఒక క్వశ్చన్ అనేది చెప్పడం జరుగుతుంది. మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పుకున్నాము. అలాగే షార్ట్ మెథడ్గా ఎలా మీరు రిసీవ్ చేసుకుంటే మార్క్స్ ఫుల్ ఆఫ్ 6 ఎలా వస్తాయి అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే డిఎల్సి అంటారు, డిఫరెన్షియల్ లూకోసైట్ కౌంట్. సో లూకోసైట్స్ అన్నప్పటికీ మనకి బ్లడ్లో డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. టోటల్గా బ్లడ్ ఏంటి అంటే ఇట్ ఈజ్ అన్ మిక్చర్ ఆఫ్ ద సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. ఎక్కువ పోర్షన్ ఏముంటుంది అంటే లిక్విడ్స్ ఉంటుంది, కొంత పోర్షన్ ఏముంటుంది అంటే సాలిడ్స్ ఉంటుంది. ఈ సాలిడ్స్లో కన్సిస్టింగ్గా మనకి ఏంటి అంటే ఓన్లీ ద సెల్యులర్ సెల్స్, అంటే తెలుగులో చెప్పాలి అంటే కణాలు అనేవి మనకి ఇంగ్లీష్లో నేను చెప్తున్నాను. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అంటారు, ఎరిథ్రోసైట్స్, లూకోసైట్స్ అండ్ థ్రాంబోసైట్స్. ఓకే, తెలుగులో అయితే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకలు అంటారు. ఈ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ క్లాస్ ఏంటి అంటే డబ్ల్యూబీసీ సెల్స్. వాటిని ఏమంటారు అంటే లూకోసైట్స్ అంటారు. లూకో అంటే ఏంటి అంటే తెలుపు, తెల్ల రక్త కణాలు. సో వీటిలో రకాలు ఉన్నాయి. తెల్ల రక్త కణాలు అనేవి మనకి ముఖ్యంగా ఏంటి అంటే 2 రకాలుగా విభజించారు: గ్రాన్యులోసైట్స్ అండ్ అగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్లో రకాలు ఉన్నాయి మళ్ళీ మీకు: న్యూట్రోఫిల్, ఇస్నోఫిల్, బేసోఫిల్. అలాగే అగ్రాన్యులోసైట్స్లో ఏంటి అంటే మోనోసైట్స్ అండ్ లింఫోసైట్స్. మళ్ళీ లింఫోసైట్స్లో 2 రకాలు ఉన్నాయండి. అలాగే స్మాల్ లింఫోసైట్స్ అండ్ లార్జ్ లింఫోసైట్స్. ఈవెన్ టోటల్గా మొత్తం కణాలు వచ్చి 6 కణాలు ఉంటాయి. ద సెల్స్ ఆర్ ద 6 types ఆఫ్ ద సెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద లుకోసైట్స్ ఇన్ ద బ్లడ్. ఇక్కడ మనం ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద సెల్స్ ఇన్ ద గివెన్ శాంపిల్ ఆఫ్ ద పేషెంట్ అంటే పేషెంట్ దగ్గర నుంచి మనం శాంపిల్ తీసుకుని ఇక్కడ మనం కనిపెట్టగలగాలి ఏ కణాలు ఎన్ని ఉన్నవి అనేది. ఇక్కడ మనం చేసే టెస్ట్ దాన్ని ఏమంటారంటే డిఎల్సి అంటారు. సో ఇక్కడ యాజ్ యూజువల్గా మనకి నేను చెప్పే షార్ట్ కట్స్ అనేది బాగా వినండి. మా క్వశ్చన్ రాసే టైంలో ఏంటి అంటే ఫస్ట్ ఎయిమ్ రాసుకుంటారు, నీడ్ ఆఫ్, అది ఎవరి ఇష్టం వాళ్ళది అది. సో నేను చెప్పే టెక్నిక్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్స్. 6 మార్కులు రావాలన్నప్పుడు వినండి బాగా ముందు. సో ఫస్ట్ ఏంటి అంటే మీకు శాంపిల్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చే శాంపిల్ రియేజెంట్స్ అంటే రసాయనాలు మనం వాడేది, తర్వాత పరికరాలు. ఈ 3 లేకుండా పరీక్ష అనేది కంప్లీట్ అవ్వదు. ద టెస్ట్ డన్ ఆర్ విత్ మేడ్ ఆఫ్ ద త్రీ సీరియల్స్ మీన్స్ ఒక్కొక్కటి. ఫస్ట్ సీరియల్ ఏమో మనకి శాంపిల్, సెకండ్ సీరియల్ ఏమో రియేజెంట్, థర్డ్ సీరియల్ ఏమో రిక్వైర్మెంట్స్. సో శాంపిల్ దీంట్లో డిఎల్సిలో క్యాపిలరీ బ్లడ్ అంటారు, తెలుగులో అయితే కేశనాళిక రక్తము అంటే మనం ఇక్కడి నుంచి శాంపిల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు అంటే ఇది కూడా ఏంటి అంటే టోటల్గా మనకి ఎక్కడైతే మెత్తగా ఉంటుందో, అంటే భాగం అనేది మొత్తం కాదు, ఇక్కడ మెత్తటి భాగం ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రమే మనం శాంపిల్ తీసుకోవడానికి ఆస్కారం ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ద క్యాపిలరీ బ్లడ్. ఓకే, సో దీనికి మరి బ్లడ్ అనేది రావాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు పంచర్ ద సైట్. ఈ సైట్ని ఏం చేస్తారు అంటే మనం చెప్పిన ఈ సైట్ని పంచర్ చేసుకోవాలి. అంటే ఎలా పంచర్ చేస్తారు అంటే ముందు ఈ పైన ఉన్న లేయర్ ఏదైతే ఉందో స్కిన్కి ఎపిడెర్మీస్ అంటారు. సో ఇది మొత్తం కూడా ఎపిడెర్మీసే. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే సో హ్యాండ్స్ మనం యూజ్ చేస్తాం కాబట్టి డస్ట్గా ఉంటుంది. సో యూ హ్యావ్ టు స్క్రబ్ విత్ యాంటీబ్యాక్టీరియల్ అంటే బ్యాక్టీరియా లేకుండా మనం ఏం చేయాలి అంటే స్టరైల్ చేయాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ ద కాటన్ స్వాబ్తో మనం ఫస్ట్ స్టరైల్ చేసుకోవాలి. ఆ తర్వాత నీడిల్తో ఎక్కడ పల్ప్ రీజన్ మెత్తడి బాగా ఉందో దాన్ని నీడిల్తో మనం ఏం చేయాలంటే స్టిక్ చేసుకోవాలి, అంటే గుచ్చవాలి. గుచ్చిన తర్వాత ఏంటి అంటే బ్లీడింగ్ అనేది అవుతుంది, అంటే రక్తం అనేది కారటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఫస్ట్ వచ్చిన మొదటి డ్రాప్ని మనం ఏం చేయాలి, కాటన్తో తీసివేయాలి. సో తర్వాత వచ్చిన డ్రాప్ని ఏం చేయాలి అంటే ఇక్కడ యాజ్ యూజువల్గా మనకి స్మియర్ ప్రిపరేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నేను చెప్తాను.
హలో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఒక సెకండ్ ఇయర్ ఎంఎల్టీ వాళ్ళకి క్వశ్చన్ అనేది చెప్పడం జరుగుతుంది. మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పుకున్నాము. అలాగే షార్ట్ మెథడ్గా ఎలా మీరు రిసీవ్ చేసుకుంటే మార్క్స్ ఫుల్ ఆఫ్ 6 ఎలా వస్తాయి అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే డిఎల్సి అంటారు, డిఫరెన్షియల్ లూకోసైట్ కౌంట్. సో లూకోసైట్స్ అన్నప్పటికీ మనకి బ్లడ్లో డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. టోటల్గా బ్లడ్ ఏంటి అంటే ఇట్ ఈజ్ అన్ మిక్చర్ ఆఫ్ ద సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. ఎక్కువ పోర్షన్ ఏముంటుంది అంటే లిక్విడ్స్ ఉంటుంది, కొంత పోర్షన్ ఏముంటుంది అంటే సాలిడ్స్ ఉంటుంది. ఈ సాలిడ్స్లో కన్సిస్టింగ్గా మనకి ఏంటి అంటే ఓన్లీ ద సెల్యులర్ సెల్స్, అంటే తెలుగులో చెప్పాలి అంటే కణాలు అనేవి మనకి ఇంగ్లీష్లో నేను చెప్తున్నాను. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అంటారు, ఎరిథ్రోసైట్స్, లూకోసైట్స్ అండ్ థ్రాంబోసైట్స్. ఓకే, తెలుగులో అయితే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకలు అంటారు. ఈ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ క్లాస్ ఏంటి అంటే డబ్ల్యూబీసీ సెల్స్. వాటిని ఏమంటారు అంటే లూకోసైట్స్ అంటారు. లూకో అంటే ఏంటి అంటే తెలుపు, తెల్ల రక్త కణాలు. సో వీటిలో రకాలు ఉన్నాయి. తెల్ల రక్త కణాలు అనేవి మనకి ముఖ్యంగా ఏంటి అంటే 2 రకాలుగా విభజించారు, గ్రాన్యులోసైట్స్ అండ్ అగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్లో రకాలు ఉన్నాయి మళ్ళీ మీకు న్యూట్రోఫిల్, ఇస్నోఫిల్, బేసోఫిల్. అలాగే అగ్రాన్యులోసైట్స్లో ఏంటి అంటే మోనోసైట్స్ అండ్ లింఫోసైట్స్. మళ్ళీ లింఫోసైట్స్లో 2 రకాలు ఉన్నాయండి, అలాగే స్మాల్ లింఫోసైట్స్ అండ్ లార్జ్ లింఫోసైట్స్. ఈవెన్ టోటల్గా మొత్తం కణాలు వచ్చి 6 కణాలు ఉంటాయి. ద సెల్స్ ఆర్ ద 6 types ఆఫ్ ద సెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద లుకోసైట్స్ ఇన్ ద బ్లడ్. ఇక్కడ మనం ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద సెల్స్ ఇన్ ద గివెన్ శాంపిల్ ఆఫ్ ద పేషెంట్ అంటే పేషెంట్ దగ్గర నుంచి మనం శాంపిల్ తీసుకుని ఇక్కడ మనం కనిపెట్టగలగాలి ఏ కణాలు ఎన్ని ఉన్నవి అనేది. ఇక్కడ మనం చేసే టెస్ట్ దాన్ని ఏమంటారంటే డిఎల్సి అంటారు. సో ఇక్కడ యాజ్ యూజువల్గా మనకి నేను చెప్పే షార్ట్ కట్స్ అనేది బాగా వినండి. మా క్వశ్చన్ రాసే టైంలో ఏంటి అంటే ఫస్ట్ ఎయిమ్ రాసుకుంటారు, నీడ్ ఆఫ్, అది ఎవరి ఇష్టం వాళ్ళది అది. సో నేను చెప్పే టెక్నిక్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్స్. 6 మార్కులు రావాలన్నప్పుడు వినండి బాగా ముందు. సో ఫస్ట్ ఏంటి అంటే మీకు శాంపిల్ అనేది ఇంపార్టెంట్. శాంపిల్ ఇక్కడ వచ్చే శాంపిల్ రియేజెంట్స్ అంటే రసాయనాలు మనం వాడేది, తర్వాత పరికరాలు. ఈ 3 లేకుండా పరీక్ష అనేది కంప్లీట్ అవ్వదు. ద టెస్ట్ డన్ ఆర్ విత్ మేడ్ ఆఫ్ ద 3 సీరియల్స్ మీన్స్ ఒక్కొక్కటి. ఫస్ట్ సీరియల్ ఏమో మనకి శాంపిల్, సెకండ్ సీరియల్ ఏమో రియేజెంట్, థర్డ్ సీరియల్ ఏమో రిక్వైర్మెంట్స్. సో శాంపిల్ దీంట్లో డిఎల్సిలో క్యాపిలరీ బ్లడ్ అంటారు, తెలుగులో అయితే కేశనాళిక రక్తము అంటే మనం ఇక్కడి నుంచి శాంపిల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో వేలు అంటే ఇది కూడా ఏంటి అంటే టోటల్గా మనకి ఎక్కడైతే మెత్తగా ఉంటుందో, అంటే భాగం అనేది మొత్తం కాదు, ఇక్కడ మెత్తటి భాగం ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రమే మనం శాంపిల్ తీసుకోవడానికి ఆస్కారం ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ద క్యాపిలరీ బ్లడ్. ఓకే, సో దీనికి మరి బ్లడ్ అనేది రావాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు పంచర్ ద సైట్. ఈ సైట్ని ఏం చేస్తారు అంటే మనం చెప్పిన ఈ సైట్ని పంచర్ చేసుకోవాలి. అంటే ఎలా పంచర్ చేస్తారు అంటే ముందు ఈ పైన ఉన్న లేయర్ ఏదైతే ఉందో స్కిన్కి ఎపిడెర్మీస్ అంటారు. సో ఇది మొత్తం కూడా ఎపిడెర్మీసే. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే సో హ్యాండ్స్ మనం యూజ్ చేస్తాం కాబట్టి డస్ట్గా ఉంటుంది. సో యూ హ్యావ్ టు స్క్రబ్ విత్ యాంటీబ్యాక్టీరియల్ అంటే బ్యాక్టీరియా లేకుండా మనం ఏం చేయాలి అంటే స్టరైల్ చేయాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ ద కాటన్ స్వాబ్తో మనం ఫస్ట్ స్టరైల్ చేసుకోవాలి. ఆ తర్వాత నీడిల్తో ఎక్కడ పల్ప్ రీజన్ మెత్తడి బాగా ఉందో దాన్ని నీడిల్తో మనం ఏం చేయాలంటే స్టిక్ చేసుకోవాలి, అంటే గుచ్చవాలి. గుచ్చిన తర్వాత ఏంటి అంటే బ్లీడింగ్ అనేది అవుతుంది, అంటే రక్తం అనేది కారటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఫస్ట్ వచ్చిన మొదటి డ్రాప్ని మనం ఏం చేయాలి, కాటన్తో తీసివేయాలి. సో తర్వాత వచ్చిన డ్రాప్ని ఏం చేయాలి అంటే ఇక్కడ యాజ్ యూజువల్గా మనకి స్మియర్ ప్రిపరేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నేను చెప్తాను.